సీనియర్ నాయకుడు ప్రియమిత్రుడు దొంతి మాధవరెడ్డి గారి తల్లి గారి అకాల మరణం పట్ల వారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేయడానికి నేను ఈరోజు హనంకొండ మాధవరెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. వారి తల్లి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా 2-3 విషయాలు మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాను. వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ కట్టి వరంగల్ సిటీని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని వరంగల్ ప్రజలందరూ కూడా మరి అభినందిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా మరి దేవాదుల అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ఇప్పుడు ఈ వరి ధాన్యం కూడా ఇప్పుడు కొనుగోలు ఎంఎస్పి ప్రొక్యూర్మెంట్ కూడా మొదలుగానుంది. మీ అందరికీ తెలియజేయాలి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పంట భారతదేశంలోనే ఎక్కువ వరి ధాన్యం ఉత్పత్తి అయ్యే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా లిఫ్ట్ చేయకుండా మేము అధికారంలో వచ్చిన ఈ 3వ పంటలో కూడా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి ధాన్యం పండడం కానీ ఇప్పుడు ఈ పంట 148.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మరి పండుతుంది. ఇప్పుడు దాంట్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాము. ఈ వరి ధాన్యం దిగుబడి కానీ ప్రొడక్షన్ కానీ 148.5 lakh మెట్రిక్ టన్స్ కానీ ప్రొక్యూర్మెంట్ ఫిగర్ కానీ 80 lakh మెట్రిక్ టన్స్ కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా. ఇది మరి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగంగా రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది తెలంగాణలో. రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం. మరి ఈ విషయం తెలియజేస్తూ ఇంకో విషయానికి నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉదయం మరి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు ఏదేదో మాట్లాడాడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, గోదావరి జలాల విషయంలో కానీ కృష్ణా జలాల విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రానికి మోసం, దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. మేమున్న సుమారు 21 నెలల పరిపాలనలో కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నది జలాల్లో తెలంగాణకి సరి అయిన వాటా వచ్చే విధంగా, మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా మరి మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండు హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయాన కేంద్ర ప్రభుత్వానికి వరబల్గా చెప్పినాం, లిఖితపూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు.
తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి, గోదావరి నదీ జలాల్లో మన నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. కృష్ణా నదీ జలాల విషయం చెప్పాలి. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 తీసుకోండి, మీరు తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖితపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పుకొని వచ్చిన వీళ్ళు 10 ఏళ్ల పాటు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు, తెలంగాణకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీలో 70% నీటిని కేటాయించాలని చెప్పి మేము సమర్థవంతంగా ట్రిబ్యునల్లో వాదనలు వినిపించినాము. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి ఒక వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ముందు ఒక ఇరిగేషన్ మంత్రి అంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. కృష్ణా నదీ జలాల విషయంలో ముందు కేటాయించిన 811 టీఎంసీలు 75% డిపెండబిలిటీ మీద మనకి 70% రావాలని వాదనలు వినిపించినాము. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో 65% డిపెండబిలిటీలో 1005 టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రానికి సుమారు 734 టీఎంసీలు రావాలని వాదనలు వినిపించినాము. లిఖితపూర్వకంగా వినిపించినాం, మరి వర్బల్గా కూడా ఆర్గ్యుమెంట్ చేసినాం. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో ఈ విధంగా తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పి మా పూర్తి నమ్మకం, విశ్వాసం. గోదావరి నదీ జలాల విషయం వస్తే అసలు వాళ్ళు జనవరి చూసుకుని నవ్వుకోవాలి. మీరు కట్టిన ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిల బ్యారేజీలకు పొక్కలు పడ్డాయి. ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. ఆ 3 బ్యారేజ్లో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా రికార్డు పంట పండించినాం, రికార్డు కొనుగోలు చేసినాము. మరి కాళేశ్వరం సంగతి అది. తుమ్మడి అట్టి వాళ్ళు ఏమన్నారు, కాళేశ్వరం కడతాము, తుమ్మడి అట్టి కడతాం అన్నారు. తుమ్మడి అట్టి దగ్గర తట్టడి మట్టి కూడా ఎత్తలేదు 10 ఏళ్లలో. మేము ఇప్పుడు తుమ్మడి అట్టి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేస్తాము. అదేవిధంగా సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 67 టీఎంసీల నీటి కేటాయింపు మా హయాంలో మేము తీసుకొచ్చినాము. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు మరి అన్ని క్లియరెన్సెస్కి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడినాం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నాం. సమ్మక్క సారక్క బ్యారేజ్కి 47 టీఎంసీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం. అతి త్వరలో నీటి కేటాయింపు జరుగుతుంది. ఈ విధంగా గోదావరి జలాల విషయంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈ విధంగా అవాస్తవాలు మాట్లాడి ఏదో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను సలహా ఇస్తున్నా. పూర్తిగా అసలు ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమీ వాస్తవాలు లేవు. బంకచర్ల అంటున్నాడు. బంకచర్ల ప్రాజెక్టులో మేము పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని విధాలుగా వ్యతిరేకించినాం. కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్కి స్వయంగా చెప్పినాము. గోదావరి మీద ఉన్న కో బేసిన్ స్టేట్స్ అన్నీ కూడా తెలంగాణ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అదేదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డిపిఆర్ తయారు చేసే వాళ్ళని టెండర్ పిలిస్తే అదేదో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనట్టు మాట్లాడుతున్నాడు. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా కర్ణాటక ఆల్మట్టి హైట్ పెంచే విషయంలో కూడా అన్ని విధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తున్నాము. తెలంగాణ ప్రజల నీటి హక్కుని
కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కుని కాపాడుకుంటాం. ఆ సమర్థత ఉంది, ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను మనవి చేస్తాను.